నమస్తే ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ప్రతిరోజు ఇలా చేసుకొని తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఒంటికి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి అన్నాన్ని తీసుకున్నాను, ఒక బౌల్లో వేసాను. పాలు వేడి చేసి మనం పెరుగు తోడు వేసుకుంటాం కదండి, అంత వేడిగా ఉంటే సరిపోతుంది. ఫుల్ వేడి కాదు, కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా అంటాం కదా, గోరువెచ్చగా ఉన్న పాలని తీసుకొని అన్నంలో పోసేసుకోవాలి. పెరుగు తోడు వేస్తాం కదా, ఇలా పెరుగుని వేసేసుకోవాలి. స్పూన్తో మొత్తం అన్నము, పాలు, పెరుగు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చిని పెట్టాలి. తొడిమెలు తీయకుండానే పచ్చిమిర్చిని పెట్టేసుకోవాలి. ఉల్లిపాయను కట్ చేసుకొని ఒకటి ఉల్టా వేసుకోవాలి, ఒకటి సీదా వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మార్నింగ్ వరకు ఇలాగే పెట్టాలి. మార్నింగు లేచాక బ్రష్ చేసుకున్న తర్వాత టీ కాఫీ తాగకుండానే ఇలా బ్రేక్ఫాస్ట్ చేయండి. అంటే మనము దోశలో ఇడ్లీలో కాకుండా ఇలా సద్దన్నము అంటారు దీన్ని. పెరుగును చూడండి, అన్నం ఎంత మంచిగా రెడీ అయిందో, జున్నులాగా రెడీ అయింది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసి ప్లేట్లో పెట్టేసాను. మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకొని అన్నాన్నంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. జున్నులా ఉంది చూడండి, మొత్తము మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి, సాల్ట్ అంతా కలిసేలా. కొంచెము కొత్తిమీరను తీసుకున్నాను, కొత్తిమీర వేయడం వల్ల కూడా చాలా మంచిదండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటినే ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇది తినడం వల్ల సల్వ చేస్తుంది, ఒంటికి కూడా చాలా మంచిది. షుగరు, బీపీ, థైరాయిడ్, అల్సరు, క్యాన్సర్ ఏది ఉన్నా మంచిగా పనిచేస్తుందండి. ఇందులో మనం ఆయిల్ వాడట్లేదు కదా, ఒంటికి అయితే చాలా మంచిదండి. మెడిసిన్, బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ కూడా వాడనవసరం లేదు, అంత మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్